పస్కా పండుగ చేయమని ప్రభు చెప్పారు, వినాలి. ఇప్పుడు ఈ పస్కా పండుగని ఎట్ట చేయాలంటే ఏడాది గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనా తీసుకోవాలి. దాన్ని తీసుకొని ఏం చేయాలి అంటే ఇప్పుడు 22వ వచనంలో, మరియు ఇసోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాని ముంచి ద్వార బంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకించవలెను. తర్వాత మీలో ఎవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. ఎవరును ఉదయము వరకు ఇంటి ద్వారముల నుండి బయటికి రాకూడదు. తర్వాత యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధకము పైకమ్ము మీద 2 నిలువు కమ్ముల మీద ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఇక్కడ ఆలోచన చేయండి. ఇసోపు కుంచెను తీసుకొని రక్తములో ముంచి ఆ ద్వారాల మీద ఏమని దేవుడు చెప్పారు. నేను అది చూచి, హల్లెలూయా, నేను అది చూచి. ఈ మాట చెప్పండి అందరూ, దేవుడు అది చూచి. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులుగా ఉన్నారు కానీ ఇంకా బాప్తిసం తీసుకోలే. చాలామంది క్రైస్తవులు ఉన్నారు కానీ ఇంకా భయం పోలే. ఒక మాట చెప్తున్నాను, దేవుడు రాత్రి కాలములో సంచరిస్తాడు. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పాలి. దేవుడు సంచరిస్తాడు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు కాబట్టి నేను ఎక్కువ గట్టిగా చెప్పను. అయితే ఇక్కడ ఆలోచన చేయాలి. పస్కా పండుగ నుంచి కరెక్ట్గా 50 రోజులకి పెంతెకోస్తు పండుగ ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా 50 రోజులకి ఏం పండుగ ఉంటుంది? పెంతెకోస్తు పండుగ. పస్కా పండుగనంటే పస్కా పండుగ నుంచి పెంతెకోస్తు పండుగకి 50 రోజులు. అయితే ఇక్కడ ఆలోచన చేయాలి. ఇప్పుడు పస్కా వధువు కావాలి కదా, అందుకే బైబిల్లో రాసింది యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం పస్కగా వధించబడ్డారు. నమ్మినోళ్ళు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆయన కూడా పస్కా పండుగలాగా పస్కా పశువులాగా వధించబడ్డారు. ఆయన పస్కాకు వధించబడి పస్కాలాగా మారిపోయి ఆ పస్కా యొక్క రక్తం మన మీద ప్రోక్షించబడ్డప్పుడు మనల్ని కూడా రక్షణలోకి తీసుకురావడానికి ప్రభు పూనుకున్నారు. చూద్దాము ఒకసారి. లూకా సువార్త 22వ అధ్యాయంలో, పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. 7వ వచనములో, పస్కా పశువు వధించవలసిన పులియని రొట్టెల పండుగ దినముగా 8వ వచనములో, పస్కా మన కొరకు సిద్ధపరచుడని వారితో చెప్పెను. ఇక్కడ ఆలోచన చేద్దాం. 11వ వచనములో, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఒకటి ఎక్కడనని బోధకుణ్ణి విడిది గది ఎక్కడనని బోధకుడిని అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పెను. 15వ వచనములో, అప్పుడు ఆయన, నేను పస్కా శ్రమ పడబో మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజిస్తాను. ఇప్పుడు ఆలోచన చేద్దాం. పస్కా పశువు ఎవరు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈ పస్కా పశువు గురించిన మాట స్పష్టంగా మనకు రాసిన ఒక మాట ఉంటుంది. చూద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనములో, ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము, అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా వారు ఇతనిని సంహరించుము. ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. పస్కా పశువుగా, పస్కా పండుగ వధువుగా, పస్కా గొర్రెగా ప్రభువు వధించబడ్డారు. మంచిది. మనం ఇప్పుడు మీరందరూ నా వైపు చూస్తే నేను మీకు బోధిస్తాను. పస్కా పండుగ రక్తము చిందించి రక్షించబడాలి, బలి కావాలి, బలియాగము కావాలి. క్రైస్తవులమైన మనకు ఇక పస్కా లేదు. ఆమేన్. మన పస్కా పశువు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు ఆరాధిస్తే చాలు, అదే మనకు పస్కా పండుగ. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా? పస్కా పండుగ అంటే ఈ మిరగానికి ఇత్తులేస్తారు చేనులో. విత్తనాలు వేయగానే
విత్తనాలు వేయగానే ఏం చేస్తారు చెప్పండి? ఆ మొలకలు రాగానే ఇక పాస్టర్లందరూ ఊరు పెద్దలందరూ కలిసి మనం పస్కా పండుగ చేయాలి, పైసలు జమ చేయండి అంటారు. పస్కా పండుగ అంటే పాశం తీసుకొని తినుడు కాదు. పస్కా పండుగ అంటే పాశం చేసుకొని ఉప్పుచారు పప్పుచారు చేసుకొని ఊరు బయటికి పోయి చేన్లో కూర్చొని ఆరాధించేది కాదు. పస్కా అంటే పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరికి రావడం. పస్కా అంటే పాపము నుండి విడుదల పొందుకోవడం. పస్కా అంటే పాప క్షమాపణ పొందడం. పస్కా అంటే చీకటిలో నుండి వెలుగులోకి రావడం. ఇప్పుడు నీ బ్రతుకులో చీకటి ఉన్నది, చీకటి బ్రతుకులో ఉన్నది. పక్కను చూస్తేవో, ఎదురుని చూస్తేవో, వాడిని చూస్తేవో, వాళ్ళ పిల్లల్ని చూస్తేవారు, వీళ్ళ పిల్లల్ని చూస్తేవారు. మరి ఓర్వలేని నీవు పస్కా ఎట్ట చేస్తావు? ఓర్వలేని నీవు ఎట్ట పస్కా చేస్తావు? సంఘ పెద్దనంటావు, బీడి ముక్క ఈడవవు. సంఘ పెద్దనంటావు, సారా ఈడవవు. ఈ విధమైన పస్కాలు ఎందుకు మనం చేయాలి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పశువు వధించబడింది కేవలము విమోచనకు క్రయధనముగా. పస్కా పశువు వధించబడింది మన రక్షణ కోసము. అయితే ప్రభు అన్నాడు, మీకు పస్కా తర్వాత పెంతకోస్తు దినం వస్తుంది. ఎన్ని రోజులకు చెప్పండి? పస్కా నుండి పెంతకోస్తుకు 50 రోజులు. అప్పుడు 50 రోజులకి ముందు ప్రభు సమాధి చేయబడ్డారు. పస్కా రోజు నుంచి గుర్తుపెట్టుకుందాం. పస్కా రోజు నుంచి ప్రభు చచ్చిపోయి ఆయన సమాధి చేయబడి తిరిగి లేవడానికి 3 రోజులు. 3 రోజుల తర్వాత లేచి దాదాపుగా ఈ 3 చచ్చిపోయిన దినాన్ని నుంచి లెక్క పెట్టుకుంటే 3 తర్వాత దినాలు కలిపితే 40 రోజులు ప్రభువారు భూమి మీద సంచరించారు. చప్పట్లు కొట్టాలి. 40 రోజులు ప్రభు భూమి మీద ఉన్నారు. అందుకే ఒక సామెత ఉంటుంది, కొంతమంది చచ్చిపోగానే వీడు బాగా చచ్చిపోయినారని చచ్చిపోయిన వాళ్ళ కోసం తిడుతుంటారు, చచ్చిపోయిన వాళ్ళ కోసం ఇష్టం వచ్చినట్టు అంటుంటారు. మీకు ఒక విషయం చెప్పనా? చచ్చిపోగానే మనిషి ఆత్మ పరలోకానికి పోవడానికి, భూమిని ఇడిసిపోవడానికి 40 రోజులు పడుతుందంట. ఎన్ని రోజులు పడుతుంది? గట్టిగా చెప్పాలి. దేహాన్ని ఇడవడానికి 5 నిమిషాలే, ఇడిచిన దేహం వదిలిపోవడానికి 40 నిమిషాలు, 40 రోజులు పడుతుందంట. 40 రోజుల దాకా నిన్ను చూస్తుంటుంది. మరి అది జాగ్రత్త, నిన్ను చూస్తూనే ఉంటుంది. తిట్టినావో కొంతమంది అంటుంటారు, ఏం చేసిండని ఏడవాలమ్మా, ఎందుకు ఏడవాలమ్మా, ఇవన్నీ ఆత్మ వింటుంటుందంట. అయితే ఇక్కడ ఆలోచన చేయండి, ప్రభు 40 రోజులు ఉండి ఆయన కనపరుచుకున్నారు. హల్లెలూయా. మొదటి మాట చెప్పండి, ఏం చేశాడు ఆయన? కనపరుచుకున్నారని చెప్పండి గట్టిగా. ఆయన కనపరుచుకున్నారు. రెండవది, ఆయన అద్భుతాలు చేశారు. ఏం చేశారు చెప్పండి? అద్భుతాలు చేశారు. మూడవది, ఆయన ఖచ్చితంగా ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారో ఆ మాటను ఆలోచన చేద్దాం. మీరు నిశ్చయముగా మరి నా మీద నమ్మకం ఉంచుతూ ఉన్నారు, నా మీద మీరు నమ్మకం ఉంచారు కాబట్టి ఇక్కడ మీరు ఆలోచన చేయాలి. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదామా జాగ్రత్తగా. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు. స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. 40 రోజుల దాకా ప్రభు ఏం చేసిండంట? వాళ్ళకు కనబడుతూ వచ్చాడంట. ఇల్లు లేదు, గుడిసె లేదు, కానీ ఆయన ఆత్మస్వరూపుడిగా మారిపోయాడు. 40 రోజులు వారికి కనబడుతూ వచ్చాడు. వారికి కనబడుతూ ఏమని చేశాడో ఒకసారి చూద్దాం. దేవుని రాజ్యముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. ఎవరు నీ దేవుడు? సజీవుడా సచ్చినోడా? నీ దేవుడు ఎవరు? ఏమని రాసింది ఇక్కడ? సజీవుడిగా కనపరుచుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే ఇప్పుడు క్రైస్తవుల మీదకి ఎంత కష్టం రాబోతుందో తెలుసా మీకు? వర్ణించలేనంత కష్టాలు రాబోతున్నాయి. సంఘాలు, చర్చిలు, మనం ఇంత పెద్ద చర్చిలు ఆరాధిస్తాం లేదు, దేవునికి స్తోత్రం. ఆయన సజీవుడిగా కనపరుచుకొనెను. ఏమేం చేశాడు ఆయన? కనపరుచుకోవడం, బోధించడం, ప్రమాణాలు చేయడం. మరి ఆయన సజీవుడిగా కనపరుచుకున్నారు. అసలు దేవుడు బోధించాడు. ఏమని బోధించాడు? దేవుని రాజ్యము గురించిన బోధ. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఆయన సజీవుడిగా కనపరుచుకొని ఆయన బోధించినాడు కదా, ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఇప్పుడు మీరు 4వ వచనములకి రండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఏమని చెప్పాడు యేసు ప్రభువు? నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము గురించి కనిపెట్టండి. ఏమిటి కోసము? గట్టిగా చెప్పాలి. తండ్రి వలన వినిన వాగ్దానముందంట. ద ప్రామిస్ ఆఫ్ గాడ్. తండ్రి వలన వినిన వాగ్దానము గురించి మీరు కనిపెట్టండి. చాలా సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేయాలి. దేనికోసమైనా కనిపెడతాం కానీ దేవుని కోసం కనిపెట్టే వాళ్ళు లేరు. ఒక మాట చెప్తాను, నువ్వు చెట్టు కింద కూర్చో, ఒక గంట అంటే కూర్చుంటోళ్ళు ఎంతమంది? నువ్వు కదలకుండా ఉండాలి అంటే ఉండేటోళ్ళు ఎంతమంది? ఇక్కడ చాలామంది వచ్చారు ఈ రోజున అద్భుతం కోసం, సూచక్రియ కోసం, మహత్కార్యం కోసం, లేకపోతే ఇంకేదాని కోసం వచ్చింటారు. మీకు మీరు తెలుసుకొని వచ్చింటారు, లేకపోతే ఎవరైనా చెప్తే వచ్చింటారు, లేకపోతే ఎవరైనా ప్రోత్సహిస్తూ వచ్చింటారు, లేకపోతే మీ స్థితిగతులు బాగలేక దేవుడు నిన్ను బాగు చేస్తారు పో అని వచ్చి చెప్తే వచ్చింటారు. ఏదేమైనా మరి దేవుడు వాగ్దానం చేసింది నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలి? కనిపెట్టాలి. ఆయన చెప్పిన మాట, వాగ్దానము నీ జీవితంలో నెరవేరేంత వరకు నువ్వేం చేయాలి? మొదటి మాట చెప్పండి అందరూ. కనిపెట్టాలి. చెప్తారా చెప్పరా? ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. కన్నీరు కార్చడం కాదు, కనిపెట్టాలి. కనిపెట్టడం చాలా ప్రాముఖ్యం. కొన్ని సందర్భాలలో క్రైస్తవ జీవితం జీవిస్తున్న వాళ్ళు సోమరులుగా తయారవుతున్నారు. ఎట సోమరులుగా తయారవుతున్నాడంటే, అంత దేవుడు చూసుకుంటాడంటాడు, విడిపోయి హోటల్లో కూర్చుంటాడు. అంత దేవుడు చూసుకుంటాడంటాడు, హోటల్లో మంతకాలు పెడతాడు. అంత దేవుడు చూసుకుంటాడంటాడు, పని వదిలి పెడతాడు. అంత దేవుడు చూసుకుంటాడంటాడు. ఒక మాట చెప్తాను, దేవుడు అన్నాడు, నేను చూసుకునేది నేను చూసుకుంటా, నువ్వు చూసుకునేది నువ్వు చూసుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. నువ్వు చూసుకునేది, గట్టిగా చెప్పు, నువ్వు చూసుకునేది నువ్వు చూసుకో. నువ్వు చూసుకోవాల్సింది ముందు నువ్వు చూసుకోవాలి. నువ్వు చూసుకోకుండా దేవుడు అన్నాడు, నేను నాగలి దున్ని ఇత్తులేసి పంట బండి కోసి నీ ఇంట్లో తెచ్చి పెడతానన్నాడు దేవుడు. చెప్పాలి, అన్నాడా? అనలేదు కదా. మరి ఎందుకు అంత సునాయసనం అయిపోయింది మన బ్రతుకు? కాబట్టి ఇక్కడ ఆలోచన చేయండి. ఆయన మేఘారుడై ఏ రీతిగా వెళ్ళిపోయాడో ఇక్కడ ఆలోచన చేద్దాం. మొదటిది, మీరు కనిపెట్టుకొని ఉండండి. కనిపెట్టుకొని ఉండండి. అందరు చెప్పండి, కనిపెట్టుకొని ఉండండి. ఇప్పుడు 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. ఇక్కడ ఆలోచన చేద్దాం. ఏమని రాసింది చెప్పండి ఒకసారి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? మీరందరూ ఇక్కడ నిలబడి నోరు తెరిచి చూస్తున్నారు, మంచిదే. యేసు ప్రభు ఎట్లా పోయినాడో అట్లా వస్తాడు. వచ్చేదాకా మీరు నిలబడితే ఏం తింటారా, పోయి పని చేసుకుపోండి అర్థం. ఎంతవరకు నువ్వు దేవునిలో ఉండాలి అంతవరకే, ఎంతవరకు కనిపెట్టాలి అంతవరకు కనిపెట్టాలి. అయితే ఇక్కడ నా మాట వినండి జాగ్రత్తగా.
పనికి మాలినోడు దేవుని బిడ్డ కాదు, పని చేయని వాడు దేవునికి ఇష్టమైన వాడు అసలే కాడు. సోమరిపోతులు ఉంటారు కొంతమంది, సోమరిపోతులు కూడా కరెక్ట్ కాదు. కొంతమంది సేవకులు కూడా అట్లా తయారైపోయారు. వాళ్ళు ఏం చేస్తారంటే నెల కాగానే జీతం ఫస్ట్ ఎవరికి పడుతుందో వాళ్ళ ఇంటికి విజిట్ చేస్తారు. నా మాట వినండి, అది సరి అయిన సేవ కాదు. మోకాళ్ళ ప్రార్థన ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి, కనిపెట్టే ప్రార్థన ఉండాలి. సేవకుడు ఒక ఇంటిని కోసం ప్రార్థిస్తుంటే ఆ ఇంటిని కనిపెట్టును గాక. నీ సేవకుని మనసు నీ యొక్క ఇంటి మీద నిలిచి ఉండును గాక. నీ సేవకుడు నీ కుటుంబం కోసం తరతరాలు గంటలు గంటలు ప్రార్థనలో ఆయన కనిపెట్టి దేవుని యొద్ద నుండి నీ ఇంటి గురించిన దర్శనము కనుగొనును గాక. ఇప్పుడు చెప్పండి, కనిపెట్టి ప్రార్థన చేయాలి, మంచిది. ఇప్పుడు రెండో పాయింట్ చెప్తాను. మనం కనిపెడుతుంటే సరిపోదు, కనిపెట్టాలంటే మనకు కొన్ని లక్షణాలు ఉండాలి. ఏంటి అంటే 14వ వచనంలోకి రండి. ఇప్పుడు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమని రాసింది అక్కడ? రెండవ పాయింట్. మొదటి పాయింట్ కనిపెట్టాలి కదా. ఎట్లా కనిపెట్టాలి? ఎట్లా కనిపెట్టాలంటే ఏక మనసుతో. ఏ మనసుతో? సంఘము వారు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 120 మంది ఉన్నారు. ఆమేన్ చెప్పండి. ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. ఇప్పుడు 120 మంది అంటే ఎన్ని మనుషులు ఉండొచ్చు? 120 మనుషులు ఉండొచ్చు కదా. మనుషులు ఎంతమంది ఉంటే మనుషులు అన్నీ ఉంటాయి. చూడడానికి మనుషులు 120 మంది కనబడుతున్నారు, కానీ వారి మాట, వారి భాష, వారి భావము ఒకటే. చప్పట్లు కొడితే మైపరచండి. ఇది ఏకత్వానికి సూచన. కొన్నిసార్లు కుటుంబంలో 5 మంది ఉంటే 5 రకాలు ఉంటారు, కొన్నిసార్లు కుటుంబంలో 10 మంది ఉంటే 10 రకాలుగా ఉంటారు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనిపెట్టి ప్రార్థన చేయాల్సిన, ఒక కుటుంబంలో ఉండాల్సిన రెండవ లక్షణం ఏంటంటే ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏ మనసులో ఉండాలి? ఏక మనస్సుతో ఉండాలి. ఏక మనసుతో ఉండాలి. ఒక మాట గమనించండి. ప్రార్థన అంతా ఉజ్జీవంగా బహిరంగంగా ఒక ప్రకటన చేసి 10 రోజులు ప్రార్థిస్తామంటే మీకు పని ఉండి మాకు పని లేక కాదు, మాకు పని ఉండి మీకు పని లేక కాదు. ప్రభు సన్నిధిలో ఎక్కడైతే నష్టపోతున్నామో, ఎక్కడైతే పోగొట్టుకున్నామో, ఎక్కడైతే బాగులేదో, ఎక్కడైతే మన పనులు ఆగిపోయినాయో ఆ పనులు తిరిగి ప్రారంభించడానికి దేవుని సన్నిధిలో మొరపెట్టే దినాలే ప్రార్థన దినాలు. ఊరికేదో టైంపాస్ దినాలు కాదు ఇవి, టైంపాస్గా చేసుకునే దినాలు కాదు. ఏక మనస్సు ఉండాలి. కొన్ని సందర్భాలలో మేము మాట్లాడుతూ ఉంటే, నేనేదైనా మాట్లాడితే నా చుట్టూ వాళ్ళందరూ మాట్లాడేస్తుంటారు. ఇది ఏక మనస్సు కాదు. ఏక మనస్సు అంటే ఒకరు చెప్తుంటే, ఉదాహరణ చెప్తాను, 10 మంది ఉన్నారు, ఒకరు మాట్లాడితే 9 మంది వినడం. ఆమేన్ గట్టి చెప్పాలి. ఒకరు మాట్లాడుతుంటే 9 మంది వినడం. ఇప్పుడు అందరూ మాట్లాడుతుంటే ఎవరు వినాలి? కాదు కదా. అయితే ఇక్కడ ఆలోచన చేయి. వీరు ఒకరు ప్రారంభించిన ప్రార్థన ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఆ విధంగా ఏక మనసుతో ప్రార్థిస్తుంటే ఒక్క మొదటి వ్యక్తి చేసిన ప్రార్థనకి 119వ వ్యక్తి చేస్తున్న ప్రార్థనకి ఇక్కడ ఆలోచన చేయండి. అక్కడున్న వ్యక్తి, అబ్బా నా ప్రార్థన అయిపోయింది, నా టైం అయిపోయింది, ఇక నేను వెళ్ళిపోవాలని ఆశపడట్లేదంట. ఆయన చేసినప్పుడు ఈయన ఏ మనసుతో అంగీకరించాడో, ఈయన చేస్తున్నప్పుడు ఆయన కూడా అదే మనసుతో ఏకీభవిస్తున్నాడు. ఈరోజు సంఘాలలో ప్రార్థనలు ఉన్నాయి, కానీ ఎందుకు కార్యాలు జరగట్లేదంటే ప్రభు చెప్పాడు, ఎక్కడైతే 2-3 నా నామమున ఏకీభవిస్తూ ప్రార్థిస్తారో అక్కడ నేనుంటా. ఆమేన్. ఎక్కడ 2-3 ఉంటే అక్కడ నేను ఉంటానన్నాడా? అనలేదు. ఉండి ఏకీభవిస్తే ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఏకీభవిస్తూ ప్రార్థిస్తారో అక్కడ నేనుంటా. దేవునికి కావాలి ఏకత్వం. హల్లెలూయా. నీ కుటుంబ ఆశీర్వాదం కావాలనుకుంటే భార్య భర్తల మధ్య ముందు ఏక మనసు ఉండాలి.
ఒకవేళ నీ కుటుంబం బ్లెస్సింగ్ ఉండాలంటే నీవును నీ కుటుంబం అంతా కలిసి ఏక ఆలోచనలతో ఉండాలి. ఒకసారి గలిబిలి చాలా జాగ్రత్తగా గమనించండి. గలిబిలి అనేక నష్టాలకు మనల్ని దారి తీస్తుంది. గలిబిలి అనేక నష్టాలకు దారి తీస్తుంది. కొంతమంది ఆలోచన ఏమిటో తెలుసా? వాళ్ళు చెప్తే మనం వినొద్దు, వాళ్ళ మాటకు మనం ఎల్టా చెప్పాలి. ఇది రాజకీయం కాదు, ఇది ఆత్మీయమైన జీవితం. ఇది ఆత్మీయమైన జీవితం. ఏదో టైంపాస్కి కూర్చొని మాట్లాడేది కాదు. ఇది ఆత్మీయ ఎదుగుదల విస్తరణ కోసం దేవుడిచ్చిన సంకల్పంతో కూడిన వాగ్దానం. కాబట్టి వాగ్దానం నెరవేరాలంటే రెండవది నీలో ఉండాల్సింది ఏక మనస్సు. ఏ మనస్సు ఉండాలి? సంగమా, ఏ మనస్సు ఉండాలి? కాపరి చెప్తున్నప్పుడు నీ మనసు నిలుపుకొందువుగాక. నిశ్చయముగా నువ్వు నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఏక మనస్సు మనకు అవసరం. ఏక మనస్సు ఉండాలి. ఒకే మనస్సు, ఒకే నిర్ణయం, ఒకే తలాంపు, ఒకే ఆలోచన, ఒక రకమైన దర్శనంలో మనం ఉండాలి. ఏక మనస్సు. మూడవది ఏంటంటే ప్రార్థన. ఆమెన్ చెప్పండి. ఎట్ట ప్రార్థన చేశారు? ఎడతెగక. ఎడతెగక అంటే గొలుసు. ఎంతమంది చూశారు గొలుసు? గొలుసు గొలుసు చైన్లు చూసారా? మెడలు వేసుకుంటారు చైన్. గొలుసు ఎట్టుంటుంది? ఒకదానికొకటి లింక్ ఉంటుంది. ఒకవేళ గొలుసు ఏడన్నా విడిపోయింది అనుకోండి, ఏమైతే చెప్పండి? ఇప్పుడు నా గడియారం ఉంది. ఈ గడియారానికి గొలుసు ఏమై ఉంది? లింక్ అయ్యి ఉంది. ఓకేనా? ఇప్పుడు లింక్ ఉంది. ఒకవేళ ఇది ఊడిపోయింది అనుకోండి, ఈ లింక్ ఏమైనట్టు? తెగిపోయినట్టు. అంటే ఇప్పుడు ఇక్కడ ఊడిపోతే దీనికి ఇక సంబంధం లేదు. అందుకే ఇక్కడ ఆలోచన చేయండి. వారు ఎడతెగక దేనికోసమైతే ప్రభు చెప్పారో దానిని వారు పొందుకునే దాకా ఏమాపలేదు? చెప్పాలి, ఏమాపలేదు? ఇప్పుడు మీలో చాలామందికి దూపు అవుతుంది, చాలామందికి ఆకలి అవుతుంది, చాలామందికి ఏమేమో అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఎడతెగని మనసులో ఉన్నారా, మెడతెగిన జీవితాలు ఉన్నారా? గట్టి చెప్పాలి. ఏ మనసు? గట్టి చెప్పాలి. ఏ ప్రార్థన చేశారు వాళ్ళు? ఏ ప్రార్థన చేశారు? ఎడతెగక ప్రార్థన చేశారు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నాం. ఒకరు ప్రార్థన చేస్తుంటే సంఘమంతా ఏకీభవిస్తుంది అంటారా? ఏకీభవిస్తుందా? భవించదు. ఏకీభవిస్తే సంఘం ఇట్లా ఉండదు. సంఘములో ఉజ్జీవము రగులుకుంటుంది. ఏ సంఘములో అయితే ప్రార్థన ఉంటుందో ఆ సంఘములో ఉజ్జీవం ఉంటుంది. జగడాలు ఉండవు, సమస్యలు ఉండవు, సంశయాలు ఉండవు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. వారు ఎడతెగక ప్రార్థన చేసిరి. ఏం చేసిర్రు? గట్టిగా చెప్తారా చెప్పరా? ప్రార్థన అంటే ఏంటిది? చదువుకున్నోడైనా, చదువు రానోడైనా, ఉన్నోడైనా, లేనోడైనా, గొప్పోడైనా, బీదోడైనా, మంచోడైనా, చెడ్డోడైనా చేయగలిగింది ఏమన్నా ఉందంటే అదొకటే ప్రార్థన. షెడ్డోడు ప్రార్థన చేస్తే మంచోడు అవుతాడు, మంచోడు ప్రార్థన చేస్తే ఇంకా మంచిగా అవుతాడు. బీదోడు ప్రార్థన చేస్తే గొప్పోడు అవుతాడు, గొప్పోడు ప్రార్థన చేస్తే ఐశ్వర్యవంతుడు అవుతాడు. బంధకాలలో ఉన్నాడు ప్రార్థన చేస్తే విడుదల పొందుతాడు, విడుదలున్నాడు ప్రార్థన చేస్తే బంధకాలకు రాకుండా జీవిస్తాడు. ప్రార్థన మన జీవితాలకు చాలా చాలా గుణపాఠాలు నేర్పిస్తుంది. ప్రార్థన చెప్పండి అందరూ గట్టిగా. మూడో పాయింట్ ఏంటిది? మొదటిది కనిపెట్టాలి. ఎట్లా కనిపెట్టాలి? ఏక మనసుతో కనిపెట్టాలి. కనిపెడుతున్న నీవేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు? ప్రార్థన. ఇప్పుడు పెంతెకోస్తు ఉపవాస ప్రార్థన దినాలు 10 రోజులు అని పెట్టాం. ఈ 10 రోజులు ఏం చేశాం తెలుసా? ప్రార్థన చేశాం. దేవుడు టైం ఇవ్వాలనా? నువ్వు దేవునికి టైం ఇవ్వాలా? దేవునికి మస్తు టైం ఉంది. 10 రోజులు ఇచ్చాడు టైం అయినా, కానీ నీ దగ్గర 10 నిమిషాలు టైం లేదు. చాలా బిజీగా ఉన్నావు నువ్వు. ఏమిట్లున్నావు? చాలా బిజీ.
సరే పొద్దున్న సాయంత్రం దాకా ఎన్ని కట్టలు తెచ్చారో, ఉన్న కట్టలు పోతే తప్పగా, ఉన్న కట్టలు ఉన్నది కాస్త ఊడిపాయే. మరి ఇప్పుడు నీ దగ్గర టైం ఎవరికి ఇవ్వడానికి లేదు చెప్పండి? సమయమును పోనీయక సద్వినియోగం. ఒక మాట చెప్తా, ఏం చెప్తారా పాస్టర్లు, నాకంటే ఎక్కువ చెప్తారా అంటే ఒక మాట చెప్పొచ్చు, గాలికి ఎన్ని మాటలన్నా చెప్పొచ్చు, కానీ వాగ్దానంతో కూడిన ఒక్క మాట నీ జీవితాన్ని బాగు చేస్తుంది. నీకేం లేదు, దేవునికి ఇయ్యడానికి నీకేం లేదు. గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పు. కాలు చేతులు ఆడేటప్పుడు నీకేం లేదు. అదే ఒకవేళ కాలు చేయి వంకరైంది అనుకో, అప్పుడు టైము. అప్పుడు దేవుడు అంటాడు, సారీ బ్రదర్, కనెక్షన్ కట్. ఏంటిది కనెక్షన్? ఎందుకు? నువ్వు బాగున్నప్పుడు ఒక్కసారి కూడా చెప్పాలి. నేను సొంత మాటలతో చెప్పలేదు, బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ. చాలాసార్లు మీకు అనిపిస్తుంటుంది నేను మాట్లాడుతుంటే ఇది లోకల్గా మాట్లాడుతున్నాడని, కానీ బైబిల్లో లేని మాట నేను ఎన్నడూ మాట్లాడను. గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ రెఫరెన్స్ ఇస్తున్నంటే 100 రెఫరెన్స్లు అవుతాయి, మీకు అర్థం కాకపోతే కష్టం. ఇప్పుడు చెప్పు, ప్రార్థన చేయడానికి నీకేం లేదు. సత్యం చెప్పాలా? ప్లేట్లో మంచి చికెన్ బిర్యానీ వడ్డించి ప్రార్థన చేయమంటే ఎంతసేపు చేస్తావు? దేవుడా తండ్రి నాయన, ఏం లేదు నీకు, చాలా బిజీ అయిపోయావు. ఏం లేదు, గట్టిగా చెప్పు. నో టైం. ఎవరికి ఇయ్యనికి? ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. అన్నం తింటే చక్కగా ప్రార్థన, పండుకుంటే కొంతమంది పండుకున్న దగ్గర మోకాళ్ళంగా అటెండ్ పండుకోవడం. మరి ఇప్పుడు నీకు ఇంత టైం లేనప్పుడు, నీకింత దేవునికి చేయాల్సిన సమయం లేనప్పుడు, దేవునితో మాట్లాడి సరి చేసుకోవాల్సినంత ధన్యత నీకు దేవుడిచ్చినప్పటికీ ఆ ధన్యత ఉపయోగించుకొని ఏమంటారంటే దరిద్రుడు అంటారు. ఇది సంఖ్యాబలం చూపించుకోవడానికి కాదు. ఏ నా ప్రాంతం అయితే చీకటిలో ఉందో, నా ప్రాంతంలో దైవ ఉజ్జీవం రగిలాలనేదే మన దర్శనం. సంగమా ఉజ్జీవం రగులును గాక, ఆత్మ రగులును గాక, ప్రార్థన జీవితం కట్టబడును గాక. టైం కావాలి. ఇఫ్ యు గివ్ ద టైం, నువ్వు దేవునికి సమయం ఇయ్యగలిగితే నా దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు. మీకు ఒక విషయం తెలియదు, నా ఆత్మీయ జీవితంలో ఎదిగే దినాలలో ఎక్కడ ప్రార్థనలు ఉంటే అక్కడ వెళ్ళిపోయేటోని. ఎక్కడ ఆ సంఘం ఈ సంఘం మా సంఘం లేదు, యేసయ్య నామములో ప్రార్థన ఏడ జరిగితే ఆడికి వెళ్ళిపోయేటోని మొత్తానికి. ఇప్పటికీ కూడా నాకు మీటింగ్లకు పోవడానికి చాలా ఇష్టం. నాకు ఏ ఇష్టం తెలుసా? వెనక కూర్చొని వినమనండి, ఎంతసేపు అయినా వింటా. కానీ దరిద్రం ఏంటంటే, ఏ మీటింగ్ పోని వాళ్ళు చూడని ప్రశాంత్ పాస్టర్ గారు వచ్చి మీద కూర్చోాలి. ఇంత పనిష్మెంట్ ఎందుకు నాకని పోవడం మానేసిన. ఈ రోజుకి కూడా నేను టైం ఇస్తా దేవునికి. ఇంత దీవెన, ఇంత సమృద్ధి మీరందరు ఇక్కడ కదిలి రావడానికి కారణం నాలో ఉన్న తలంతో, నాలో ఉన్న చదువు, నా మంచితనమో కాదు, కేవలం ప్రార్థన జీవితం మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తుంది. కానీ నీకు టైం లేదు. కొంతమంది వచ్చి నిలబడతారు, అయ్యగారు మా కోసం ప్రార్థన. నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది. మంచి టైంలో నువ్వు దేవునికి టైం ఇవ్వలేకపోతున్నావు. 5వ అధ్యాయం 16th వర్స్ కింది భాగం, పై భాగం. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఆమేన్. గట్టి చెప్పండి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఆత్మను ఆర్పకుడి. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు గట్టిగా. హల్లెలూయా. ఆత్మను ఆర్పకుడి. అందరు చెప్పండి. నీ ఆత్మ ఆరిపోవద్దంటే మొదటిది ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆత్మ ఆరిపోవద్దంటే ప్రార్థన చేయాలి. 21వ వచనం, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి, సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. హల్లెలూయా. ప్రార్థన, ప్రవచనం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు ఎట్లా ప్రవచించాలి చెప్పండి ఒకసారి. 10 రోజుల ప్రార్థన కూడికలు ఒక్కరు కూడా రాలే. ఇప్పుడు నీకు ఎట్లా ప్రవచించాలి? నేను ఏమని ప్రవచించాలి? ఏ ఆశీర్వాదం రిలీజ్ చేయాలి ఇప్పుడు చెప్పండి. నీ టైంలో దేవునికి ఇచ్చే టైం నీకు లేదు. ఇప్పుడు నేను ఎట్లా రిలీజ్ చేయాలి? ఓకే, దేవుడు కనికరించును గాక. రైట్. నీ ఆత్మను ఆర్పోవద్దు. ప్రార్థన లేని జీవితం ఊపిరి లేని ప్రాణముతో సమానం. ఊపిరి లేకపోతే మనిషి చావెట్లనో, ప్రార్థన లేకపోతే ఆత్మ ఆరిపోవడం కూడా అట్ట. ఈ ఆత్మ ఎదగాలి, ఆత్మ సజీవంగా ఉండాలి, ఆత్మ బలపడాలి, ఆత్మలో మనం వర్ధిల్లాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ప్రవచనాలు వినాలి. ఆమేన్. ప్రార్థన వాక్యము నీ ఆత్మీయ జీవితమును బలపరుస్తుంది. ప్రార్థన వాక్యము నీ జీవితమును స్థిరపరుస్తుంది. ప్రార్థన వాక్యము బలహీనపడిన నీ స్థితిని బలముతో లేవనెత్తుతుంది. ప్రార్థన వాక్యము నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి నిన్ను నడిపిస్తుంది. ఏదో టైం పాస్ కాదు, టైం పాస్ కాదు, టైం పాస్ కాదు. అందుకే ప్రభు అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుదువుగాక. చప్పట్లు కొట్టండి. నీ ఆత్మను ఆర్పకుండా చూసుకో. నీ ఆత్మ బలహీనపడకుండా చూసుకో. చాలా మంది ఆత్మీయ స్థితిలో బలహీనపడ్డారు. ఒక మాట చెప్తాను, ఆత్మీయ స్థితిలో బలహీనపడుతున్నాం. ఆత్మీయ స్థితిలో బలహీనపడ్డావా, నీ పని అయిపోయినట్టే. నిరీక్షణ కోల్పోయినట్టే, బలము కోల్పోయినట్టే. ఇక నీకు బాధలు తప్పవు. ఏదో ఒక దిగులు, ఏదో ఒక ఆవేదన, ఏదో ఒక రకమైన రోదన నీ తలుపు తడుతూ ఉంటుంది. అందుకే నేను యేసుక్రీస్తు నామములో మీకు చెప్తున్నాను, మీరు ప్రార్థన వాక్యమును నిర్లక్ష్యం చేయకుందురు గాక. దేవుడు నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. ఆత్మను ఆర్పకు, ఆత్మను ఆర్పకు, ఆత్మను ఆర్పకు అంటే మన ఆత్మ ఏమైపోతుంది? ఒకసారి వినండి. చెట్టు నీళ్లు పోసి పెట్టినాక నీళ్లు పోయకపోతే ఏమవుతుంది? ఎండిపోతుంది. ఈ చెట్టుకు నీళ్లు పోస్తే ఎండిపోతుందా? ఇదానికి నీళ్లు పోయకపోయినట్టు ఉంటుంది. నీళ్లు పోసిన ఎందుకు? ఇది గట్టిగా చెప్పాలి. దీంట్లో జీవం, రూపం ఉంది కానీ చెప్పాలి, రూపం ఉంది కానీ జీవము లేదు. మరి నీవు జీవము లేని వ్యక్తివా, జీవమున్న వ్యక్తివా? గట్టిగా చెప్పాలి. ఏ వ్యక్తివి నువ్వు? జీవం ఉంది కదా. మరి ఇప్పుడు జీవం ఉన్నప్పుడు నువ్వు జీవించడానికి ఏం కావాలి? ప్రార్థన వాక్యం, ప్రార్థన ప్రవచనం, ప్రార్థన దర్శనం, ప్రార్థన. ఈ వాక్యములో నీవు ఎప్పుడైతే బలపడుతుంటావో ఎండిపోయిన నీ జీవితం చిగురియడం స్టార్ట్ అవుతుంది. గట్టిగా అయితే ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చాం? ప్రార్థన దాకా వచ్చాం. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. వారందరూ ప్రార్థన చేస్తున్నారు. ఏ రోజు నుంచి?
40వ రోజు నుంచి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు పెంతెకోస్తు దినానికి 50 రోజులకి 40 తీసేస్తే ఎన్ని రోజులు మిగిలింది? గట్టిగా చెప్పండి. 50లకి 40 తీసేస్తే ఎంత మిగిలింది? 10 రోజులు. 10 రోజులు ఒక్కరు కూడా లేచిపోకుండా ప్రార్థన చేశారు. ఆమేన్, ఆమేన్. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు ప్రార్థన చేస్తే ఏం జరిగిందో నేను చెప్పి ముగించేస్తా. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకోస్తు అన్న పండగ దినమున వారందరూ ఒక చోట కూడి ఉండిరి. ఆమేన్ చెప్పండి. పెంతెకోస్తు పండగ దినమున వారందరూ ఒక చోట కూడి ఉండిరి. ఎక్కడ కూర్చున్నారంట? ఒకటే దగ్గర. పెంతెకోస్తు పండగ దినమున వారందరూ ఒక చోట కూడి ఉండిరి. ప్రార్థన చేస్తూ ఉంటే మన దినాలు ఎక్కువ కావచ్చు, కానీ దేవుణ్ణి కార్యం చేయడానికి దినాలు అవసరం లేదు. చప్పట్లు కొట్టండి. ప్రార్థన చేస్తుంటే మన దినాలు ఏం కావచ్చు? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కావచ్చు, లేకపోతే 1 వారం, 2 వారాలు, 3 వారాలు కావచ్చు. కరెక్ట్గా నీ మనసు నిలబెట్టుకొని వారందరూ ఒక చోట కూడి ప్రార్థన చేయుచుండిరి. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? ఇప్పుడు అర్థం కావాలి. ఇందాక అర్థం కాకపోయినా వదిలిపెట్టండి. వారందరూ ఒక చోట కూడి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయుచుండగా అకస్మాత్తుగా, చప్పట్లు కొట్టండి, హల్లెలూయా చెప్పాలి. ఎన్ని రోజులు ప్రార్థన చేసిర్రు? ఎంతమంది చేసిర్రు? 120 మంది. 120 మంది 10 రోజులు ఒక దగ్గరుండి ప్రార్థన చేస్తుర్రు. 9 రోజుల దాకా దేవుడు ఏం చేయలే. ఆయన నిర్ణయించిన కాలం, ఆయన అనుకున్న సమయం వస్తేనే వచ్చింది. రాగానే అకస్మాత్తు కార్యాలు జరిగిపోయాయి. ఇప్పుడు చెప్పు, దేవుని కార్యం ఎట్లా జరుగుతుంది? ఇగో చూడు నేను వస్తున్నా, ఇగో చూడు నేను వస్తున్నా, ఇగో నేను చూడు వస్తున్నా అంటే దేవుడు అట్టని చెప్తాడు, రారా అనుకుంటున్నావేమో, కానీ అకస్మాత్తుగా నా దేవుడు ఈ భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. అక్కడ రాసిన మాట చూడండి. అకస్మాత్తుగా ఆ ప్రాంతమంతా గలిబిలి అయిపోయింది. ఉజ్జీవం రగులుకున్నది. దేవుని ఆత్మ దిగి రాగానే ప్రతి ఒక్కరిలో నూతనమైన జీవం, నిర్జీవమునకు బదులు ఉజ్జీవం దేవుడు అనుగ్రహించారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ప్రార్థన దేవుని సన్నిధిని అకస్మాత్తుగా మన మధ్యలోకి తేబోతుంది. ఎటు జరిగితే కార్యాలు? ఇప్పుడు చెప్పండి, ఎటు జరిగితే కార్యాలు? ఎటు జరిగితే చెప్పండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతా నిండెను. ఎక్కడికి వచ్చింది? వారు కూర్చొని ఉన్న, గట్టిగా చెప్పండి. అక్కడ ఏం చేసిర్రు వాళ్ళు? అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? కూర్చొని. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఫోన్ వచ్చింది, పో. నాకు దూపు అయింది, పో. నాకు అది వచ్చింది, పో. నాకు ఇది వచ్చింది, పో. లేస్తుంటారు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినావు లాస్ట్గా దేవుడు అభిషేకించే టైం వచ్చినప్పుడు నువ్వు బయటికి పోయినావు, నీ అభిషేకం ఏమవుతుంది? ఊరికే కాదు, ఆదివారం కాగానే నీ మనసుడికి రావాలని గుంస్తుందంటే ఊరికే కాదు. దేవుడు ఏదో ఒక అద్భుతం నీ జీవితంలో చేశాడు కాబట్టి. ఆమేన్. దేవుడు ఏదో ఒక అద్భుతం నీ జీవితంలో చేశాడు, చేస్తాడు, చేస్తూనే ఉంటాడు ఆయన. ఎటు జరిగితే కార్యాలు? ప్రార్థన గంటల తరబడి చేయొచ్చు, దేవుని పని క్షణంలో జరిగిపోతుంది. దేవుని పని ఎటు జరిగిపోతుంది చెప్పాలి. ఎటు జరిగిపోతుంది? గట్టిగా చెప్పాలి. మనుషులు కట్టే కట్లకు టైం పట్టొచ్చు, దేవుడు తెంచాలనుకుంటే 1 నిమిషంలో నీ జీవితం ఆయన మార్చగలడు. అది ప్రార్థనకు మాత్రమే సాధ్యం.
అది ప్రార్థన పరులకు మాత్రమే సాధ్యం, ప్రార్థన జీవితాలకు మాత్రమే సాధ్యం.